హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పైథాన్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇంతకుముందు అన్నీ మీకు చెప్పినవి బేసిక్స్. పైథాన్ అంటే ఏంటి? స్నేక్ అనుకుంటున్నారా? స్నేక్ కాదండి, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్, వాట్ ఈజ్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి మీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. తెలియని వాళ్ళు క్లాస్ వినండి, విని ఎక్స్ప్లెయిన్ చేసింది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? పైథాన్ ఈజ్ an interpreted object oriented high level programming language. ఓకేనా? ఇది పైథాన్ డెఫినేషన్ అండి. ఇంటర్ప్రెటెడ్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, మనం రాసిన కోడ్ని లైన్ బై లైన్ చెక్ చేస్తుంది పైథాన్లో. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏంటి అంటే, ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయంటే క్లాసెస్, అబ్స్ట్రాక్షన్స్, పాలిమార్ఫిజం, ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. అందుకు దీన్ని ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటాము. మీకు హై లెవెల్ అనేది తెలుసు. హై లెవెల్ అంటే ఏంటి? మనకి తెలిసిన లాంగ్వేజ్లో కోడ్ రాయడం అనేసి నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఈ వర్డ్ గురించి డిస్కషన్ చేద్దాము. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి తెలిసింది ఏంటి అంటే, ఈ పర్సన్ని యూజర్ అంటాము. ఇతనికి ఏం తెలుసు? హై లెవెల్ లాంగ్వేజ్ తెలుసు. ఓకేనా? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీషు, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ తెలుసు. ఈ పర్సన్ రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ని కంప్యూటర్ ఏం చేసుకోవాలి? 0,1లోకి కన్వర్ట్ చేయాలి. 0,1కి కన్వర్ట్ చేసే విధానాన్ని ఏమంటాము? మిషన్ కోడ్ అంటాము. ఓకేనా? యూజర్ నుండి అంటే హై లెవెల్ నుండి మిషన్ కోడ్కి కన్వర్ట్ చేసే విధానాన్ని ఏమంటాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఏమంటాము? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.